స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. లేబర్ కమిషనర్ గారు శేషగిరి బాబు గారు, బోర్డు సెక్రటరీ గారు గంధం చంద్రుడు గారు, ఈరోజు 25వ బోర్డు మీటింగు జరిగింది. దీని 2 సంవత్సరాల తర్వాత ఈ బోర్డు మీటింగు జరిగింది. ముఖ్యంగా సెస్ కలెక్షన్ గురించి, అలాగే ఏదైతే కార్మికుల సంక్షేమం కోసం కార్మికులు పడే ఇబ్బందుల దృష్ట్యా కొన్ని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఒక కోటి రూపాయలతోటి కార్మికులకి ఇబ్బందులు పడుకోకుండా వాళ్ళకి ఒక భవనం నిర్మాణం జరుగుతుంది. ఏదైనా వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ, అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈవేళ మరి కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ పిల్లల కోసం ఒక ప్రోగ్రాం, ఆన్లైన్ శిక్షణ వాళ్ళ పిల్లలందరికీ కూడా మరి ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుని అది గవర్నమెంట్కి తెలపడం జరుగుతుంది. అలాగే మనం సెస్ కలెక్షన్లో భాగంగా ఈవేళ చాలా పట్టణాల్లో కానీ కార్పొరేషన్లో కానీ సెస్ కలెక్షన్ పూర్తిగా జరుగుతుంది. అయితే ముందు స్ట్రక్చర్కే ఇది వసూలు చేయడం జరుగుతుంది. మరి తర్వాత జరిగిన వర్క్కి ఎక్కడా కూడా సెస్ కలెక్షన్ జరగడం లేదని, అలాగే పంచాయతీల్లో ఎక్కడా కూడా సెస్ కలెక్షన్ జరగడానికి తగినంత మరి స్టాఫ్ లేరని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. దీనికి సంబంధించి సెస్ కలెక్షన్ని ఉపయోగించుకోవడానికి ఉప ముఖ్యమంత్రి గారిని, అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ సెస్ కలెక్షన్ పెంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మరి గౌరవనీయులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారి ద్వారా ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి, అలాగే మరి ఏదైతే బోర్డులో మరి గత 2 సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి గాను ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకోవడానికి చర్చించుకోవడం జరిగింది. మరి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2014 నుంచి 2019 దాకా అనేక కార్యక్రమాలు కార్మికుల కోసం చేయడం జరిగింది. కానీ 2019 నుంచి 2024 మధ్యన ఈ కార్యక్రమాలు ఏవి కూడా జరగలేదు. ఈవేళ మరి ఫస్ట్ బోర్డు మీటింగ్ జరిగింది. ఈ బోర్డు మీటింగ్లో మరి ముందుగా ఒకసారి మనం ముఖ్యమంత్రి గారిని కలిసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి, ఎందుకంటే ఈ భవన నిర్మాణ కార్మికుల గురించి ఆయన చాలా కృషి చేయడం జరిగింది. అనేక
మరి ఎలక్షన్లలో కూడా అనేక మీటింగుల్లో ఆయన వాళ్ళకి చెందిన బెనిఫిట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ముందుగా ఆయన దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పి దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కార్మికులకి గతంలో ఉన్న బెనిఫిట్సే కాకుండా కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకురావడం కూడా లక్ష్యంగా వెళ్ళాలన్న దృష్టితోటి ఈవేళ బోర్డు ఉంది. దానికి మరి గౌరవనీయులు మా మంత్రి గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం కూడా జరిగింది. మరి ఈ విషయాలు తెలపడానికి ఈవేళ ఫస్ట్ బోర్డు మీటింగు మరి మీ అందరి సహకారంతో, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కార్మికుల సంక్షేమానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం చేసే కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ రకంగా జరుగుతుందో అది కూడా తెలుసుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి భవన నిర్మాణ కార్మికుల చైర్మన్గా వలవల బాబ్జీ గారిని నియమిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు బరువైన బాధ్యత బాబ్జీ గారిని నియమించడం, అలాగే శేషగిరి బాబు గారు కమిషనర్ గారు, సెక్రటరీ గారు, అలాగే గంధం చంద్రుడి గారు సారథ్యంలో అందరం కూడా ఈరోజు ఇక్కడ 25వ భవన నిర్మాణ కార్మికుల బోర్డు మీటింగ్ అనేది జరగటం జరిగింది. అనేక విషయాలు ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ భవన నిర్మాణ కార్మికుల పథకాలు ఈ డూప్లికేషన్ పేరుతో గత 5 సంవత్సరాలు కూడా దాన్ని హోల్డ్ చేయడం జరిగిందో 1214 మెమో ఇచ్చి, మరి దాని గురించి ముఖ్యంగా ఆ పథకాలను డూప్లికేషన్ ఎలా నివారించాలనే విషయం మీద ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. తదుపరి మీటింగ్లో కూడా మరి ఈ విషయం మీద చర్చించాల్సి ఉంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద ముఖ్యంగా విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ఈ యొక్క జట్టు కార్మికులు మీ అందరికీ తెలుసు, ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు గుమ్ము కొట్టడం, మరి వాళ్ళకి సెక్యూరిటీ లేకపోవటం, లేకపోతే వాళ్ళకి కొన్ని టాయిలెట్స్ కూడా అందుబాటులో లేకపోవటం వల్ల వాళ్ళని స్కిల్ చేసే విధంగా అందులో నమోదు చేసుకోవడం, కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అదే గ్రీవెన్స్ రేజ్ చేసుకునే విధంగా ఆ కాంప్లెక్స్ ఉపయోగపడటంతో పాటు అక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా, వాష్రూమ్స్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ 3 నగరాల్లో పెట్టడం, అవి కానీ సక్సెస్ అయితే ప్రతి నియోజకవర్గంలో ఒకటి పెట్టేలాగా చర్చ నడిచింది. అదేవిధంగా ఈ ఏసీఎల్స్ ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ కమిషనర్ లేబర్, వాళ్ళు పరిధి ఈ ఎక్కడి వరకు అనేది నిర్ణయించలేదు కాబట్టి జిల్లాకు ఒక ఏసీఎల్ని పెట్టాలని, అదేవిధంగా వాళ్ళు ఒక భవనం నిర్మాణంలో ఉంటే ఎంత చెస్ కలెక్ట్ చేయాలి, వాళ్ళ పరిధి ఎంతవరకు అనేది ₹1 కోటి వరకు పరిధి పెట్టాలనేది ఈ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఎంజీ నరేగా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించాలని, ముఖ్యంగా వాళ్ళు సంవత్సరానికి 50 దినాలు దాటి నమోదై ఉంటే వాళ్ళని కూడా ఇందులో కలపాలని, అదేవిధంగా ఏదైతే ఈ రోడ్లు వేసి అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారో నరేగా వర్కర్స్, వాళ్ళందరూ కూడా 1% చెస్ ఈ భవన నిర్మాణ కార్మికులకి బోర్డుకి చెందాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని వద్దకు వెళ్ళటం జరిగింది. ఆయన సుముఖంగా మరి ఆయన ఉన్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరిన్ని చర్చలు జరిగిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలని నిర్వహించడానికి పూర్తిగా ఈ భవన నిర్మాణ కార్మికులకి, వాళ్ళ యొక్క పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి టోటల్గా స్కిల్ డెవలప్మెంట్ ఇది ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా
ఈ యొక్క వీళ్ళని తీసుకోవటం వల్ల, నరేగా వర్కర్స్ని తీసుకోవటం వల్ల సుమారు 15 లక్షల మంది నూతనంగా ఈ భవన నిర్మాణ కార్మికుల్లో యాడ్ అవ్వాల్సి ఉంది. అదేవిధంగా ఆ సెస్ అమౌంట్ కూడా ఏదైతే ఇందాక చైర్మన్ గారు చెప్పారో, అర్బన్లోని కానీ కార్పొరేషన్లో కానీ ఈ సెస్ అమౌంట్ 1% సెస్ అమౌంట్ కరెక్ట్గా కడతానే ఉన్నారు. అందరూ అది ఇంప్లిమెంట్ అవుతుంది. అది కాకపోతే విలేజెస్ వచ్చేటప్పటికి అవి ఎక్కడ కలెక్ట్ అవ్వని నెపంలో మరి అవన్నీ కూడా ఎలా కలెక్ట్ చేయాలి, వాటికి తర్వాత జరగబోయే ఈ కలెక్టర్స్ మీటింగ్లో పొందుపరచాలి. దాని మీద ఎలా అయితే మనం చెస్ వసూలు చేయగలం అనేది ఈ విలేజెస్ నుంచి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏదేమన్నప్పటికీ చాలా సంతోషం. అనేక సమస్యల మీద కార్మికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ గత ప్రభుత్వం 5 ఏళ్ల ప్రభుత్వం ఊచకోతకు గురయ్యారు భవన నిర్మాణ కార్మికులు కానీ అలాగే కార్మికులు కానీ. మరి నిన్న ఈ కార్మికుల ఈ ఫ్యాక్టరీ సేఫ్టీ కోసం ఏవైతే కంటిన్యూస్గా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయో అవి నివారించడం కోసం కొన్ని యూనివర్సిటీస్తో కూడా నిన్న ఒప్పందం MOUలు కూడా చేయడం జరిగింది. వాళ్ళు స్కిల్ ఇచ్చి ఎవరైతే ఈ ఆఫీసర్స్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు స్కిల్ చేసి ప్రతి ఫ్యాక్టరీకి ఒక స్కిల్ ఆఫీసర్ అనేది సేఫ్టీ ఆఫీసర్ అనేది నియమించి అక్కడ ఎక్కడ కూడా ఈ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి MOUలు జరిగినాయి. మరి ఈ ప్రభుత్వంలో సమర్థవంతంగా కమిషనర్ గారు మరి చాలా ఫాస్ట్గా ఈ యొక్క నిర్ణయాలు తీసుకుని మంచి నిర్ణయాలు, ఎక్కడ ఇన్సిడెంట్స్ జరగకూడదని జీరో యాక్సిడెంట్స్ అనే నినాదంతో మరి ముందుకెళ్తూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన విజనరీ ఉన్న నాయకుడు, ఆయన్ని ఆ విజనరీ ఉన్న నాయకుని నమ్మి కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి. మరి తద్వారా ఈ నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని మేము అందరం ఆశిస్తూ మరి ఈరోజు ఈ మీటింగ్కి హాజరై పలు విషయాలు చర్చించడం, 2 సంవత్సరాల తర్వాత ఈ మీటింగ్ వేయటం, భవన నిర్మాణ కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం ఈరోజు మాట్లాడటం జరిగింది. కొన్ని నిర్ణయాలు మరి పెద్దల దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి తీసుకోవాల్సి ఉంది. తదుపరి మీటింగ్లో అవన్నీ కూడా మళ్ళీ చర్చించి కొన్ని నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారి వద్దకు వెళ్ళి తీసుకోవాల్సి ఉంది. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.